ఈ వీడియోలో మనము 10th క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ట్రిగ్నోమెట్రీలో ఈ ప్రాబ్లం ఒకటి చూద్దామండి. సో ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ కొసీకెన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ సీకెన్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అన్నారు. సో ఫైనల్గా మనకు రావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మనము ఎల్హెచ్ఎస్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్షన్ తీసుకొని రైట్ హ్యాండ్ పోర్షన్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటు సైడ్ అన్ని సైన్ ఉంది, కొసికెన్ ఉంది, కాస్ ఉంది, సీకెన్ ఉంది. బట్ రైట్ సైడ్ ఏమున్నాయి? ట్యాన్, కాట్ ఉన్నాయి. అంటే ఈ టర్మ్స్ అన్నిటిని కూడా ట్యాన్ కాట్లలోకి వచ్చే విధంగా ఏ పాసిబిలిటీ ఉందో చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. సైన్ ఏ అంటే ఏ అనుకుందాము, కొసికెన్ ఏని బి అనుకుందాం. సో మనకు తెలిసిన జనరల్ ఫార్ములాస్ ఏమున్నాయి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో దీని ప్రకారము ఈ రెండింటిని అదేవిధంగా దీన్ని రెండింటిని రాసుకున్నామంటే ఫస్ట్ ఏమవుతుందో చూద్దాము. ఓకే, ఫస్ట్ సైన్ ఏ ప్లస్ కొసికెన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెన్ ఏ హోల్ స్క్వేర్. సో దీన్ని మనము ఎక్స్టెండ్ చేసి రాసుకుంటే ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాసుకుంటే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసీకెన్ 2a అంటే సైన్ ఏ, బి అంటే కొసీకెన్ ఏ. సో ఫస్ట్ టర్మ్ని మనము ఎక్స్టెండ్ చేసి రాసుకున్నాము. అదేవిధంగా సెకండ్ టర్మ్ కాస్ ఏ ప్లస్ సీకెన్ ఏ హోల్ స్క్వేర్ని కూడా అలాగే రాసుకుందాము. సో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అని అనుకున్నాం కాబట్టి 2a అంటే కాస్ ఏ, బి అంటే సీకెన్. సో ఈ విధంగా మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్టెండ్ చేసి రాసుకుందాం. సో ఇక్కడ మనకి 7 అనే కాన్స్టెంట్ కూడా ఉంది కాబట్టి సో మనం ఆ పాసిబిలిటీస్ చూద్దాం. ఫస్ట్ సైన్ స్క్వేరు అదేవిధంగా కాస్ స్క్వేర్ని ఒక దగ్గర రాసుకుందాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఎందుకంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. దెన్ తర్వాత ఏం చేద్దామని అంటే ప్లస్ 2 సైన్ ఏ కొసికెన్ ఏని ఎలా రాసుకోవచ్చు? కొసికెన్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1/sin ఏ. మనకు గుర్తు తెలుసు ఏంది ఇక్కడ ఫార్ములా? కొసికెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏ. అలా కాకుండా సీకెన్ ఏ ఉందంటే ఎలా రాయొచ్చు? సీకెన్ ఏని ఎలా రాయొచ్చు? 1/cos ఏ. సో మనం లాస్ట్ వీడియోలో కూడా ఏం చెప్పుకున్నాం? సి ఉంటే ఎస్ వస్తుంది, ఎస్ ఉంటే సి వస్తుందని గుర్తుపెట్టుకోండి అని చెప్పాం. సో సింపుల్గా గుర్తుండడం కోసం ఎస్ ఉంటే సి ఉంటే ఎస్, సైన్కి కొసికెన్, కాస్కి సీకెన్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాం. ప్లస్ ఇక్కడ ఈ టర్మ్ని కూడా రాసుకుందాం. సెకండ్ టర్మ్ ఈ టర్మ్ని కూడా రాసుకుందాం. సో 2 cos ఏ ఇప్పుడే అనుకున్నాం ఏమిటి? సీకెన్ ఏని ఎలా రాసుకోవచ్చు? 1/cos ఏగా రాసుకోవచ్చు. సో ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ ఏమున్నాయి? సో కొసికెన్ స్క్వేర్ ఏ ఉంది, అదేవిధంగా సీకెన్ స్క్వేర్ ఏ ఉంది. ఈ రెండు కూడా రాసుకుందాం. ప్లస్ కొసికెన్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు మనము ఫర్దర్గా రాసుకున్నామంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ సైన్ ఏకి క్యాన్సిల్ పోతే ఇక్కడ రిమైండర్ వచ్చేసి 2 ప్లస్ కాస్ ఏకి క్యాన్సిల్ పోతే అక్కడ రిమైండర్ మిగిలిపోయేది వచ్చేసేసి 2 ప్లస్ కొసికెన్ స్క్వేర్ అని అంటే ఎలా రాసుకోవచ్చు మనము? కొసికెన్ స్క్వేర్ ఫార్ములా రాసుకుందాం. ఇక్కడ కొసికెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
కొసికెన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అదేవిధంగా సీకెన్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? సీకెన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. సో ఇవి స్టాండర్డ్ ఫార్ములాస్. ఇవి ఖచ్చితంగా మనము బై హార్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సో పట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు ఫార్ములాస్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇంకా ఈ లైన్లో మిగిలిపోయినవి వచ్చేసేసి కొసికెన్ అదేవిధంగా సీకెన్ కాబట్టి సో దాని ప్రకారం అది కూడా రాసుకుందాం. సో ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ దీన్ని కొసికెన్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. ప్లస్ సీకెన్ స్క్వేర్ని ఎలా రాసుకుంటాము? 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏగా రాసుకుంటాం. సో దీంట్లో 2 ప్లస్ 2 4 ప్లస్ 1 5 ప్లస్ 1 ప్లస్ 1 రెండు ఉన్నాయి కాబట్టి ప్లస్ 2 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. సో 5 ప్లస్ 2 అంటే 7 ప్లస్ సో ట్యాన్ ఫస్ట్ రాసుకుందాము, ఎందుకంటే మనకి ఆర్హెచ్ఎస్లో ట్యాన్ ఫస్ట్ ఉంది కాబట్టి ట్యాన్ ఫస్ట్ రాసుకుందాం. సో దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. సో మీరు బాగా గమనించారంటే మనం ఇక్కడ చేసిందేంటి? సో ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ ట్యాన్ కాటుల్లోనే ఉంది కాబట్టి ఆల్వేస్ ఈ టర్మ్స్ అన్నింటినీ కూడా ట్యాన్ కాటుల్లోకి మార్చుకోవడానికి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో చూసుకుందాము. ఫస్ట్ ఏం చేసాము? a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపాన్ని ఎక్స్టెండ్ చేసి రాసాము. ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఒక దగ్గర రాసుకున్నాము. అదేవిధంగా కొసికెన్ ఏ అంటే ఏంటి, సీకెన్ ఏ అంటే ఏంటో మనకు తెలుసు కాబట్టి సో దాన్ని ఫర్దర్గా మార్చి రాసుకొని సైన్ క్యాన్సిల్, కాస్ క్యాన్సిల్ చేసాము. సో మిగిలిన వాటిల్లో ఈ మిగిలినవి కొసికెన్ స్క్వేర్ అండ్ సీకెన్ స్క్వేర్. సో వీటిని మనం ఎక్స్టెండ్ చేసి రాసుకుంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ వచ్చింది, అదేవిధంగా 1 ప్లస్ కాట్ స్క్వేర్ వచ్చింది. సో మిగిలినవన్నీ చూస్తే క్యాన్సిల్ చేసుకుంటే మిగిలింది మనకి 7 కాన్స్టెంట్ వచ్చింది, ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. థ్యాంక్ యూ.